అట్లా ఉన్నప్పుడు ఆ బాధ నుంచి ఉపశమనం కలగడానికి ఆ మనస్సుకి దైవస్మరణ చేసుకోవచ్చు. ఏదైతే బీజాక్షర సంపుటితో ఉన్నవి గురుపదేశంగా ఉన్న మంత్రాలు మాత్రం విసర్జించాలి 10 రోజులు కూడా. మళ్ళా 11వ రోజు శుద్ధి చేసుకున్న తర్వాత పురుడు కానీ మైలు కానీ ఈ శుద్ధి చేసుకున్న తర్వాత యథావిధిగా మనం ఏదైతే నిత్యానుష్ఠానము నిత్య ప్రక్రియలో ఉండేటువంటి బీజాక్షర సంపుటితో కూడిన మంత్రాలు ఇవన్నీ కూడా చేయవచ్చు. ఈ యొక్క విషయాలన్నీ కూడా కూలంకషంగా మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చర్చిస్తే మీ మనసులో ఉండేటువంటి చాలా అనుమానాలకి తెరబడుతుంది. ఏమండి మేము మైల్లో ఉన్నాం, దేవాలయానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు? మైల్లో ఎప్పుడు కూడా దేవాలయ స్పర్శ పనికిరాదు. అట్లాగే పురుడులో కూడా దేవాలయ స్పర్శ పనికిరాదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా గమనించుకుని చక్కగా పెద్దల యొక్క సూచనల ప్రకారంగా మనం ముందుకు వెళితే మనం తెలియకుండా చేసేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాల నుంచి ఉపశమనం కలిగి